అందరినీ మనుషులుగా తీసుకోలేదు. మనుషులలో మనిషి అందరూ మనుషులే. అయితే ఎవరిని చెప్పారు? మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుషుడు. అంటే మనిషిగా పుట్టినటువంటి వాడు, ఆడికి అతనికి మోక్షం పొందాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాడు, అలాగే అతనికి గురువు లభించే అప్పుడు మనుష్యత్వానికి పూర్ణత్వం. అంతేకాని అందరూ మేము మనుషులమే కదా అంటే శాస్త్రం అంగీకరించలేదు. అంటే అందరూ మనుషులే, కానీ అందులో మోక్షం పొందాలనుకున్నటువంటి వాడు, మోక్షం పొందాలనుకున్నటువంటి వాడికి గురువు లభించటము, ఆ రకమైనటువంటి అది మనుష్యత్వం. అంటే గురువు, మోక్షం పొందాలనేటువంటి తపన, కోరిక, అటువంటి వానికి మాత్రమే మనుష్యత్వం అంటారు. ఇది దుర్లభం త్రైమేత దైవానుగ్రహం. అంటే సంపూర్ణంగా దైవానుగ్రహం ఉంటే తప్ప ఇవి లభించవు. వాళ్ళందరూ కూడా మనుషులుగానే పుడతారు. ఈ రకంగా పుట్టినటువంటి ఈశ్వరానుగ్రహంతో ఎన్ని లభించినప్పటికీ కూడా ముక్తి లభించాలంటే ముక్తిర్నో శతకోటి జన్మ సుకృత పుణ్యై వినా లభ్యతే. మోక్షం అనేది చాలా విశేషమైనటువంటిది కనుక వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ని. మోక్షం ఎలా లభించదు అంటే శాస్త్రాలను బాగా చదివి ఇతరులకు వినిపించవచ్చు. వదంతు అంటే చెప్పడం. యజంతు దేవాన్ని, దేవతలను పూజించవచ్చు. కుర్వంతు కర్మాన్ని, లోకంలో ఉన్నటువంటి సత్కర్మ, ఉపాసనా కర్మలు కూడా చేయొచ్చు. భజంతు దేవత, దేవతలను గురించి బాగా పాటలు గట్ట పాడొచ్చు. ఆత్మైక్య బోధేన వినా విముక్తి. ముక్తి లభించాలంటే మాత్రం ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మానాత్మ వివేకం కలిగినటువంటి, ఆత్మ జ్ఞానం లేనటువంటి వాడికి నసిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. బ్రహ్మదేవుళ్ళు 100 మంది వచ్చిపోయినప్పటికీ కూడా ఇతను మళ్ళీ అలా చూసొస్తూనే ఉంటాడు తప్ప ముక్తి పొందడు అని చెప్పడం జరిగింది. ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలని చెప్పుకుంటూ వెళ్ళాం. మనం ఎక్కడ దాకా వచ్చాం? 43వ శ్లోకం దాకా. అంటే ఈ శ్లోకాలలో అహంకారాది దేహాంతాన్ బంధానజ్ఞాన కల్పితాన్ స్వస్వరూపావబోధేన మోక్తిమిక్ష ముముక్షుత. ముముక్షం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ఆత్మజ్ఞానం అంటే ఏంటి అన్న దాని మీద ఈ 28వ శ్లోకంలో చెప్తుంది ఏమిటంటే అహంకారాది దేహాంత. మనకి శరీరం ఉంది. శరీరం దగ్గర నుంచి అహంకారం దాకా ఒక వరుస క్రమం ఉంది. శరీరం లోపల ప్రాణాలు, దానికి లోపల కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు. అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వరుస. అంటే శరీరం దగ్గర నుంచి అహంకారం దాకా ఇవి వస్తువులు. ఇది ప్రకృతితో నిర్మితమైనటువంటి, కల్పించబడినటువంటి. లోపల ఉన్నటువంటి ఆత్మ కల్పించబడినటువంటిది కాదు. దానికి పుట్టుక లేదు, పరిణామం చెందదు, సావు లేదు. అటువంటి నిత్య సత్యమైనటువంటిది ఏదైతే ఉందో స్వరూపాన బోధేన మోక్తిమిక్ష ముముక్ష. ఈ రకంగా ఈ ఏ తత్వాలైతే ఉన్నాయో ఆ తత్వాలన్నిటికంటే చిట్ట చివరలో ఎన్ని కల్పించబడినటువంటి వస్తువులన్నీ వదిలేసి స్వస్వరూప జ్ఞానం పొందాలి. ఎవరికైతే స్వస్వరూప జ్ఞానం కలగలేదో అటువంటి వాడికి లేదు.
మోక్షం పొందడం అంటే తన స్వరూపాన్ని తెలియటం, ఏది కాదో ఏది నేను. ఈ రకంగా మోక్ష కారణ సామర్థ్యం భక్తిరేవ గరీయసి. ఈ మోక్షం పొందడానికి సంబంధించినటువంటి ఏ సామాగ్రి అయితే ఉందో దానిని ప్రేమించడం, దాని మీద భక్తి కలిగి ఉండడం. మోక్ష కారణ సామర్థ్యం భక్తిరేవ గరీయసి. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్య విధీయతే. స్వాత్మతత్వానుసంధానం భక్తిరిత్య పర్యజగు. అంటే మూడు. ఆత్మజ్ఞానం పొందడానికి, మోక్షం పొందడానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమైతే ఉన్నాయో వాటిలన్నిటిని మనం సమకూర్చుకోవాలి, వాటి మీద ప్రీతి కలిగి ఉండాలి. మోక్షం పొందడానికి సంబంధించినటువంటి సామగ్రి ఏమేమి ఉన్నాయో వాటిని గురించి మనం బాగా శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకోవాలి. తెలిసిన వాటిని సంపాదించగల వాటిని సాధన సంపత్తి అంటారు. అంటే ఆత్మజ్ఞానం పొందడానికి సంబంధించినటువంటి సాధన సంపత్తి. ఉక్త సాధన సంపన్న తత్వ జిజ్ఞాసురాత్మన. ఎవడికైతే సాధన సంపత్తి లేదో అటువంటి వాడికి మోక్షం పొందడం కుదరదు. లేదా ముందుగా తనకి వివాహం చేసుకోవాలంటే ఎలాగ అర్హత కావాలో, ఉద్యోగానికి ఎలా అర్హత కావాలో అట్టి మాదిరిగా మోక్షం పొందడానికి అర్హత కావాలి. దీన్ని సాధన సంపద అంటారు. సాధన సంపత్తి. సాధన సంపద అంటే ఏంటండి? ఒకటి నిత్యానిత్య వస్తు వివేకము, రెండు ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, మూడు సమాధి షట్క సంపద, నాలుగవది ముముక్షత్వం. ఈ నాలుగు సంపాదించుకుని ఉండాలి. ఆ సంపాదించుకోవటానికి నిత్యము ప్రయత్నం చెయ్యాలి. అలా ప్రయత్నించి సంపాదించుకున్నటువంటి వస్తువుల్ని మనం ప్రీతితో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. బాగా అర్థమైంది కదా? సాధన సంపత్తి అంటే మోక్షం పొందడానికి సంబంధించినటువంటి సంపద అన్నమాట. మనకి సౌకర్యాలు, ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలు ఉండాలంటే ఎలా డబ్బు మొదలైనవి కావాలో అట్టి మాదిరిగా జ్ఞానం కలగడానికి, మోక్షం పొందడానికి సంబంధించినటువంటి సంపద సాధన సంపత్తి అంటారు. ఈ రకంగా సాధన సంపత్తి సంపాదించినటువంటి వాడికి మాత్రమే మోక్షం పొందడానికి అర్హుడవుతాడు. అంచేత ఆ సంపదని సంపాదించుకోవడము, దానిని సంపాదించుకున్నటువంటి దానిని కాపాడుకుంటూ ప్రేమించడం, దానిని కాపాడుకుంటూ ఉండడము అదొక విధానం. ఈ రకంగా గురువుని పట్టుకుని గురువు దగ్గర జ్ఞానం సంపాదించుకోవడానికి ఎలా అడగాలో దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఇందులో చెప్పడం జరిగింది. స్వామిన్ నమస్తే నతలోక బంధో కారుణ్య సింధో పతితం భవాబ్ధో మా ముద్దరాత్మేయ కటాక్ష దృష్ట్యా ఉజ్జాధికారుణ్య సుధావి దృష్ట్యా. అంటే గురువు దగ్గరికి వెళ్ళి, గురుగారు రెండు మాటలు చెప్పండి అని అడిగేలాగా చెప్పలేదు, ఎలాగ అడగాలో చెప్తున్నాడు. స్వామిన్ నమస్తే నతలోక బంధో కారుణ్య సింధు అంటే భక్తితో, శ్రద్ధతో, విధేయతలతో గురువు గారిని అడగాలి. ఎలా పడితే అలాగా అడిగేయకూడదు. ఆ అడిగేటటువంటి విధానాన్ని కూడా ఇలాగ ఇంచుమించుగా 10 శ్లోకాలలో వర్ణించడం జరిగింది. ఈ రకంగా వర్ణించినటువంటి ఆ శిష్యుడికి గురువు గారు చెప్పేటటువంటి విధానాన్ని తదా వదంతం చరణాగతం స్వం సంసార దావానల తాపతప్తం నిరీక్ష కారుణ్య రసార్థ దృష్ట్యా ద్వంద్వాదివేదం సాక్షా మహాత్మ. అంటే ఈ సంసారం అనేటువంటిది ఎలాంటిదో కథం తరేయం భవసింధుమేతం కావా గతిర్మేక తమోత్సుపాయ జ్ఞానేన కించిత్ కృపయావమాంభో సంసార దుఃఖ క్షతి మాతం. సంసారమని ఇదొక పెద్ద ఘోరమైనటువంటి నరకంగా, సంసార సాగరంగా ఈ శ్లోకాల్లో వివరించడం జరిగింది. అసలు సంసారం అంటే ఏంటండి? పుట్టడము, సావడానికి సంసారం అంటే. ఎలాంటి వాడైనా సరే పుట్టేడు అంటే ఒక శరీరం తగులుకుంటుంది, ఆ శరీరానికి సంబంధించినటువంటి బాధలు అనిపించాలి. అలాంటి శరీరం తగులుకోకుండా చేసుకోవాలంటే ఈ సంసారం అనేటువంటిది ఎలాంటిది? ఒక సముద్రం లాంటిది.
అంటే అటువంటి సంసార సముద్రాన్ని ఎలా దాటాలో, ఇది ఎలాంటిది? శాంత మహంతో నివసంతి సంత వసంత వల్లోక హితం చరంత తీర్ణా స్వయం భీమ మహార్ణవం జన నహేతు అన్యానపి తారయత. అంటే ఇది ఒక భయంకరమైనటువంటిది. అటువంటి సంసార సాగరాన్ని దాటటానికి ఒక్క గురువు తప్ప ఇంకొకటి ఏది దారి లేదని ఈ శ్లోకాలలో చెప్పడం జరిగింది. అంటే ఏమంటున్నాడు? ఓ గురుదేవ, ఈ సంసార సముద్రాన్ని ఎట్లు తరింపగలను? గతి ఏమిటి? దీనికి ఉపాయం ఏమిటి? నాకేమీ తెలియకుండా ఉంది. అంచేత ప్రభు ఒక్కింత నాపై దయ చూపి నన్ను రక్షింపు. ఈ సంసార దుఃఖమును హరించేటటువంటి మార్గం తెలియపరచండి. అంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా ప్రార్థించమని చెప్తుంది శాస్త్రం. అప్పుడు గురువు గారు ఆ అడిగినటువంటి విధానాన్ని మెచ్చుకుని ఈయన గురువు గారు చెప్తున్నారు. గురురువాస మా భక్ష్య విద్వాంస్తవ నాస్త్యపాయ సంసార చిందోస్తర రణేష్టుపాయ ఏన వీయత యతయోష్యపారం తమేవ మార్గం తవ నిర్దిశామి. అప్పుడు గురువు గారు చెప్తున్నారు సమాధానం. నాయన, భయపడకో, కంగారు పడకో, సంసార సముద్రాన్ని తరించుటకు నీకు ఉపాయం ఉంది. అది శాస్త్రాల్లో చెప్పారు. అది పరంపరగా గురువులు బోధించుకుంటూ వస్తున్నారు. దాన్ని ఎందరో మహాత్ములు ఆ వేద ప్రమాణాలకు అనుగుణంగా శాస్త్రాలని ఆ గురువుల దగ్గర ఉపదేశం పొంది దాన్ని తమ శిష్యులకు బోధిస్తున్నారు. ఆ రకంగా పరంపరలో ఎవరైతే ఆత్మ విద్యను, ఆత్మజ్ఞానాన్ని బోధించారో అలాగే బోధించాలి. అంటే శాస్త్రము, గురువు, అనుభవం, మూడు విషయాలు ఇక్కడ ప్రమాణంగా తీసుకోవాలన్నారు. అంతేగాని నాకు ఏదో చదవడం వచ్చింది లేదా చెప్పడం వచ్చింది అని చెప్పిన వాడిని గురువుగా తీసుకోమని చెప్పడం లేదు. ఎలా అటువంటి కావాలి? శాస్త్రం తెలియాలి. రెండోది గురువు ఉండాలి. గురువు దగ్గర పరంపర ఉపదేశం పొంది ఉండాలి. ఎలాంటి జ్ఞానం అంటే పాటలు పాడడము, పద్యాలు పదడం, కథలు చెప్పడం లాంటిది కాదండి. జీవుడు అంటే ఏమిటి, దేవుడు అంటే ఏంటి, జీవుడు దేవుడు అవ్వాలంటే ఏం చెయ్యాలి, ఏంటి, దానికి సంబంధించినటువంటి యుక్తులు. అస్తుపాయో మహాన్ అత్యం సంసార భయనాశన. అంటే సంసారం అనేటువంటిది ఏదో 2 ముక్కలు చదివే 2 ముక్కలు వినడం వల్ల వదిలిపెట్టదు. ఇది ఒక పెద్ద పిశాచి, మాయ, అవిద్య. అస్తుపాయో మహాన్ అంటే శాస్త్రము, గురువు, అనుభవం. శాస్త్ర దృష్టం గురోరు వాక్యం తృతీయో ఆత్మనిచే. అంచేత ఆ గురు పరంపర నుంచి వచ్చినటువంటి తమేవ మార్గం తవ నిర్దిశాన్ని. ఇది ఎలా పడి భలేగా దొరికేది, భలేలే నేను చెప్పేస్తాను, మీరు రండి అని చెప్పేయడానికి వీలు లేదట. ఇది అలా ఎవరు పడితే వాళ్ళు చెప్పి ఏనేవి యతయోష్యపారం. ఎందుకంటే నేను చెప్తాను, నాకు తెలిసిపోయింది అన్నాడు అనుకోండి, నమ్మేసి అతను పట్టుకుంటాడండి. ఇది కూడా నష్టపోతారు. అందుకని ఏం కావాలి? ప్రమాణం కావాలి. దాన్నే శాస్త్ర ప్రమాణము, గురువు, అనుభవం. ఈ రకంగా అస్తుపాయో, ఈ రకంగా ఏం తీర్థయ భవాంబోధి. అంటే ఈ ఉపాయం చాలా వేద శాస్త్రాలలో నుంచి మహాత్ముల ద్వారా, గురు పరంపర ద్వారా తెలుసుకున్నటువంటిది ఏదైతే ఉందో దానిని నేను ఎలాగైతే తెలుసుకున్నానో అదే విధానంలో నీకు బోధించాను. అయితే ఆ విధానం స్టార్టింగ్ లోని వేదాంతార్థ విచారేణ జాయతే జ్ఞానమత్తం. ఇది ఎలాంటిదంటే ఏదో 2 ముక్కలు చెప్పేసే విద్య కాదు. ఇది వేదాంతార్థ విచారేణ. విచారణ అంటే తెలివి లేనటువంటి వాడికి ఇది ఉపదేశం చేసిన ప్రయోజనం లేదు. విచారణ చెయ్యాలి, తెలివి కావాలి. దేనిని విచారణ చెయ్యాలి? వేదాంతార్థ విచారేణ. దేనిని వేదాంతాలు అంటారు? ఉపనిషత్తుల్ని వేదాంతాలు అంటారు. ఉపనిషత్తులలో నుంచి మహావాక్యాలు ఉన్నాయి. సోహం విచారణ చెయ్యాలి. ఏంటి ఆ పదానికి అర్థం? తత్వమసి, అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఐమాత్మ బ్రహ్మ. ఇలాంటి వేదాంతార్థ విచారేణ.
ఆత్మజ్ఞానం అనేటువంటిది వేదాంతార్థ విచారణ ద్వారానే ఇప్పిశాసిపోద్దట. ఏదో పట్టుకుంది దెయ్యం, అది ఎలా వదులుతుంది? అంటే వేదాంతార్థ విచారణ చేసినటువంటి వాడికి జాయతే. జాయతే అంటే లభించదు. ఏంటి లభించదు? జ్ఞానం ఉత్తమమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. భగవద్గీతలో నిరంతరం అదే బోధించాడు. ఆ జ్ఞానము వల్లే కర్మ నశించదు, అవిద్య నశించదు, మాయ నశించదు. దేనివల్ల పోతే? జ్ఞానం కలగకపోతే మాయ నశించదు, అవిద్య నశించదు, కర్మ నశించదు. కానీ మనం ఏదన్నా చేసేమని చేసిన దానికి ఫలితం ఉంటుంది, దాన్ని పొందడానికి జన్మ వస్తుంది. కానీ వదిలిపెట్టడం అనేది జరగదు. చీనాత్యంతిక సంసారం దుఃఖ నాశో వవర్త్యం. దుఃఖం శాంతించాలంటే అవిద్య నశించాలి. అవిద్య అంటే అజ్ఞానం. దుఃఖానికి మూల కారణం అజ్ఞానమే. అజ్ఞానం వల్ల ఈ అనర్థం అంతా తగులుకుంది మనకి. అంటే అవిద్య నివారణార్థం ఏం చెయ్యాలి? ఏ మంత్రం చదవాలి? ఎవరిని పట్టుకుంటే మనలో ఉన్నటువంటి అవిద్యను నాశనం చేస్తారో అది మనం పూర్తిగా తెలియాలి. అంచేత ఇటువంటి అవిద్య నాశనం చేసుకోవడానికి, అజ్ఞానం మూడగొట్టుకోవడానికి, కర్మల్ని నశింపు చేసుకోవడానికి సంబంధించినటువంటి ఏ జ్ఞానం అయితే ఉందో అది నీకు ఇచ్చేసానని చెప్పి ఇలా చేతితోటి ఇచ్చేసేది కాదు. అలాగే ఇది ఒక మొక్కతోటి చెప్పేసేది కాదు, ఎగిరి గంతులేసేది కాదు. దీన్ని ఏం చెయ్యాలి? దానికి ఒక వరుస క్రమంలో దాన్ని సంపాదించుకోవాలంట. ఏంటా వరుస క్రమం? శ్రద్ధ, భక్తి, జ్ఞాన, యోగాన్ ముముక్షో. దీనికి మొట్టమొదట సంపాదించుకోవాల్సినటువంటి మొదటి మెట్టు శ్రద్ధ. ఎక్కడ శ్రద్ధ లేదో, ఎక్కడ విశ్వాసం లేదో వాడికి జ్ఞానం పట్టుకోదు. నాసు కట్టేసిన దాని మీద సున్నం ఎత్తి వర్షం కురిసినప్పుడు ఎలా ఊడిపోద్దో అలా ఊడిపోతుంది. అంటే ముందు ఏం కావాలి? శ్రద్ధ, భక్తి, విశ్వాసము, జ్ఞానము, యోగము మొదలైనటువంటి ఒక్కొక్క దాన్ని సంపాదించుకోవాలి. శ్రద్ధ, భక్తి, జ్ఞాన, యోగాన్ ముముక్షు. ఇవన్నిటిలోని మొట్టమొదటి వెళ్ళి ఏంటంటే నేను మోక్షం పొందాలి ఎలాగైనా సరే ఈ జన్మలో. అది లేదనుకోండి ఈ పాటించలేడు. నేను మోక్షం పొందాలనేటువంటి తపన లేదనుకోండి ఓర్చుకోవడం. కానీ చెప్పి కూర్చోవాలంటే నాకు నడుములు అవుతుందండి, లేదా కాళ్ళు అవుతుందండి, మీరు వెళ్ళరండి, మీరు వినండి అంటాడు. దాన్ని వదిలేస్తుంటాడు. ఎందుకని? అది మోక్షం పొందాలనేటువంటి తపన ఉంటేను. ఆకలి వేస్తుంది అనుకోండి, ఆహారం తీసుకుంటే ఆకలికి పెద్ద బాధ తగ్గింది, తీసుకోకుండా తగ్గదు. అట్టి మాదిరిగా మోక్షం పొందాలంటేను, మోక్షం పొందాలంటే జ్ఞానం కావాలి. ఆహారం తీసుకోవాలంటే ఏముండాలి? వీడికి ఆకలి లేదు. ఆకలి లేనటువంటి వాడికి ఆహారం మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఆకలి వేయాలి. బగబగమంటే బాబు ఏదో పెట్టంటారు బాబు కడుగురిపోతుంది నాకు అని తపన ఆకలి. అంటే ఉదాహరణ. అట్టి మాదిరిగా నేను మోక్షం పొందాలి అంటే ఆకలికి ఎలా తప్పించున్నాడో ఆకలి బాధ, అట్టి మాదిరిగా మోక్షం పొందాలనేటువంటి తపన అతనిలో కావాలి. అటువంటి మొట్టమొదటి ఎవరికైతే మోక్షం పొందాలనేటువంటి తపన ఉందో అటువంటి వాడు ఏమేం చెయ్యాలి? యోగాన్ని అనుసరించాలి. యోగం ఎలా చెయ్యాలో దానికి సంబంధించినటువంటి గురువు గారి దగ్గర ఉపదేశం పొందాలి. దానికి సంబంధించినటువంటి జ్ఞానం కావాలి, దానికి సంబంధించిన భక్తి కావాలి, దానికి సంబంధించినటువంటి శ్రద్ధ కూడా ఉండాలి. శ్రద్ధ, భక్తి, జ్ఞాన, యోగాన్ ముముక్షో ముక్తిర్హేతూన్ వ్యక్తి సాక్షాత్కృతేర్తి యోవా ఏత్యేశేష తిష్టస్య ముష్య మోక్షో విద్యా కల్పిత దేహ బంధాత్. మోక్షాపేక్ష లేకుండా ఈ పని చెయ్యు. ఏ శ్రద్ధ కానీ విశ్వాసం కానీ యోగం ఎంత గొప్ప యోగం చేసినప్పటికీ కూడా, ఎంత సాధన చేసినప్పటికీ కూడా మోక్షాపేక్ష లేదు. గంటలు పడి సాధన చేస్తాడు. విశ్వాసం లేదు, శ్రద్ధ లేదు, ఫలించవు. మొట్టమొదట
మోక్షం పొందాలి. మోక్షం అంటే ఏమిటనేటువంటిది తెలియాలి. మోక్షం అంటే విడుదల. దేని నుంచి? మోక్షో విద్య కల్పిత దేహబంధాత్. నీవు కల్పించబడలేదు, నువ్వు సృష్టించబడలేదు, నువ్వు అనాది. ఆది లేదు, నీకు అంతం లేదు. కానీ నీ స్వరూపంలో ప్రవేశించినటువంటి వస్తువులు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఒక సముదాయంగా ఏర్పడి, ఒక కూటమిగా ఏర్పడి, ఒక ఆకారాన్ని కల్పించినవి. అది కల్పితాన్. విద్య కల్పిత దేహబంధాత్ అంటే శరీరం దగ్గర నుంచి ఇందాక చెప్పినట్టుగా అహంకారం దాకా ఏర్పడినటువంటి వస్తువులు అయితే ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల కల్పించబడినవి, ఆవహించబడినవి. అంటే వీటిని బియ్యంలో రాళ్ళు ఏరినట్టుగా చక్కగా విచారణ చేసి ఏదేది ఎలా కల్పించబడిందో, ఏదేది ఎలా తయారు చేయబడిందో దానికి సాంఖ్య దర్శనము అంటారు. తెలుసుకోవాలి. అలా ప్రశాంతంగా కూర్చుని తొందరపడకుండా ఈ విచారణ మార్గంలో ఈ అవిద్య వల్ల కల్పించబడినటువంటి దేహ బంధము నుండి విముక్తి లభించడమే మోక్షం అంటే. మోక్షం అంటే ఏంటండి? మనం మామూలుగా జీవుడి దేవుళ్ళలో కలిసిపోవడం గట్ట అంటున్నాం. ఇక్కడ శాస్త్రం ఏమని చెప్తుంది? మోక్షం అనేటువంటిది కొత్తగా వచ్చేటటువంటిది కాదు. నువ్వు ఆల్రెడీ ముక్త స్వరూపుడివే, నీకు జ్ఞాన మరణాలు లేనటువంటి నిత్య సత్యమైనటువంటి వాడివే. అటువంటి నీ స్వరూపమునకు ఈ కల్పించబడినటువంటి వస్తువు ఎందుకు ప్రవేశించింది? నిన్ను ఎందుకు తెలుసుకోనివ్వకుండా ఆవహించింది? అది ఆవహించడం వల్ల ఏముంది? దెయ్యం పట్టుకున్నవాడు ఆ గట్టంబడి తెల్లవాళ్ళు ఆ గట్లంబడి ఈ గట్లంబడి తిరుగుతున్నట్టుగా ఆ ఈదులు ఆ రోడ్లంబడి ఈ రోడ్లంబడి ఆ ఊరంబడి ఈ ఊరంబడి తిరుగుతూ ఉంటాడు. ఎలా వదులుతుందండి? ఏది వదలాలి? అవిద్య చేత లేక అజ్ఞానం వల్ల కల్పించబడినటువంటి ఏ దేహమైతే ఏర్పడిందో, ఏ అనాత్మ స్వరూపం అయితే ఏర్పడిందో, దానితోటి నీకు బంధం ఎందుకు ఏర్పడిందో దానికి సంబంధించిందంతా కూడా నీకు వదలాలి అంటే నీవు ఖచ్చితంగా మోక్షాపేక్ష కలిగి ఉండాలి. ఎవరికి మోక్షాపేక్ష లేదో ఏదో యాంత్రికంగా సాధన చేస్తున్నాడు, ఏదో యాంత్రికంగా దానమో ధర్మమో ఏదో మంచి పనులు చేస్తున్నాడు, సరిపోదు. జిజ్ఞాస ఉండాలి, ఉత్కృత జిజ్ఞాస ఉండాలి. జిజ్ఞాస అంటే ఏం లేదు, మోక్షం పొందాలి. మోక్షం అంటే ఏంటండి? ఇంతకని మనకి కల్పించబడినటువంటి, ఆవహించబడినటువంటి మన స్వరూపాన్ని మరుగుపరచబడినటువంటి వస్తువు నుంచి తొలగించడం. మన స్వరూపాన్ని నుంచి ఏది ఆవహించిందో, మన స్వరూపాన్ని ఏది తెలకుండా చేసిందో, ఏది మరుగుపరిచిందో దాన్ని మనం తొలగించేయాలి. చిత్రం ఏంటో తెలిసింది, దాన్ని తొలగించడానికి బదులుగా దానిని మనం ప్రేమించాం. ఎంతగా ప్రేమించనామంటే అండి, అదంటే ఇంక వల్లమాలిన ప్రీతి. దాన్ని ఎవరు చిన్న మాట అంటే తారసింగల్ పత్రాలు దెబ్బలాడు, దాన్ని ఎవరు ఏమంటానికి వీల్లేదు. దేన్ని తన స్వరూపాన్ని ఏదైతే మరుగుపరిచిందో, ఏది కప్పేసిందో దానికి రకరకాల కులాలు ఆపాదించారు. నాది ఫలానా కులము, నాది ఫలానా కులము. దేనికి? తన స్వరూపానికి కాదు. తగులుకున్న దానికి ఒక కులాన్ని కట్టారు, దానికి ఒక రూపం వచ్చింది, దానికి ఒక గుణం వచ్చింది. అందరూ ఒకలాగా ఉంటారు కదా. రకరకాల కులాలు, రకరకాల స్వభావాలు, రకరకాల సంస్కారాలు, దానిని అనుసరించి దానిని పట్టుకొని దానికోసం మొత్తం జీవితం అంతా కోటాను కోట్ల జన్మలు పొందుతున్నాడు. ఒకసారి పోతే మళ్ళీ ఇంకోటి వస్తుంది, ఒకసారి పోతే ఇంకోటి వస్తుంది. అది నువ్వు కాదురా బాబు శోకం అని చెప్పినప్పటికీ కూడా దాన్నే పట్టుకుని దానికి ప్రయోజనకరమైనటువంటి విషయాలు ఎలా లభిస్తాయి? ఏ దేవుణ్ణి ప్రార్థింతే దీనికి మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాడు? దేనికి? ఓడగొట్టుకోవడానికి బదులు ఓడగొట్టుకోవడానికి ప్రయత్నించకుండా దానికి ఏం చెయ్యాలండి? అది బాధ పట్టకుండా దాంతో ఎక్కువ సుఖాలు అనిపించేటట్టుగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఎలా ఉందండి? పూర్తి విరుద్ధంగా ఉంది. అటువంటప్పుడు ఎలాగా అతని స్వరూపం నుంచి ఇది ఓడుతుందండి? అతను ఓడగొట్టుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు, సరిగదా?
అది ఊడిపోకుండా ఉండటానికి కావలసినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు. అది ఊడటానికి ఇష్టపడ్డాడు అతను, అది పోవటానికి ఇష్టపడ్డాడు. దాంతోటే ఏం పొందిన సుఖమైన దుఃఖమైన దాన్ని ఆహాహా ఏంటండి మీరు చాలా గొప్పవాడని తోడికి ఎంత పొంగిపోతున్నాడు. దేన్నంటేనే ఆ తగిలించుకున్నటువంటి దాన్ని. దాని నుంచి మోక్ష అవిద్య కల్పిత దేహ బంధాలు, అది అవిద్య చేత కల్పించబడినటువంటిది. దాంతో అది నిన్ను బంధించింది, దాంతో నీకు బంధం ఏర్పడింది. దాన్ని వదిలించుకోరా బాబు నాయన అంటే దాన్ని వదిలించుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇష్టపడకుండా దేవతల్ని దేవుళ్ళని కల్పించుకుని ఆ దేశానికి కావాల్సినటువంటి సదుపాయాలు సౌకర్యాల కోసం రకరకాల ఆరాధనలు మొదలైనటువంటి చేస్తారు. సిద్ధాంతం ఎలాగుంది? అది కల్పించబడినటువంటి పదార్థం, అది నువ్వు కాదు, అది నీకంటే వేరుగా ఉంది. దాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు, అది నీకు తెలియబడుతుంది. దానికోసం నువ్వు ఎక్కువగా వ్యామోహం పొందకు, దాని మీద వైరాగ్యం తెచ్చుకో, నీ మీద ప్రేమ తెచ్చుకో అని శాస్త్రాలు చెప్తుంటే, మనం అయితే మాత్రం దానికి పూర్తి భిన్నంగా సత్యం తెలియక మనకి ఎవడో సరైనటువంటి చెప్పగా, సరైనటువంటి వాడు చెప్పినప్పటికీ కూడా మనకి నచ్చకో లేకపోతే మనకి పూర్తిగా తెలియకపోవడం వల్ల ఆ విధానంలోనే మనం కొట్టుకుపోతాం. అంచేత అజ్ఞాన యోగ పరమాత్మ నష్టవ అనాత్మ బంధ తతయేవ సంస్కృతి తయోర్ వివేకో చరితో బోధ వైష్ణవి అజ్ఞాన కార్యం పదయమూలం అజ్ఞాన యోగా పరమాత్మ నష్టవ. ఈ అజ్ఞాన కార్యమైనటువంటి వస్తు సముదాయం ఏదైతే ఉందో అది మనకి పరమాత్మ స్వరూపాన్ని తెలకుండా చేసింది. పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అనాత్మ సంబంధమైనటువంటి వస్తు సముదాయాన్ని మనం తెలుసుకోవాలి. చేత అనాత్మ వల్లే మనకి బంధం ప్రాప్తించింది, అనాత్మ సముదాయం వల్లే మనకు దుఃఖం ప్రాప్తించింది, అనాత్మ సముదాయం వల్లే మనం జనమరణాలు పాలవుతున్నాం, అనాత్మ సంబంధం వల్లే మనకి సంసార సాగరంలో కొట్టుమిట్టులాడుతున్నాం. అంచేత ఇది మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఏది అనాత్మ, ఏది ఆత్మ, ఏది బంధము, ఏది జ్ఞానము, ఏది అజ్ఞానము. జన్మన్న రూపమైన సంసారం ప్రాప్తమైనది కాబట్టి ఆత్మ ఏది, అనాత్మ ఏది అని కార్యరూపము సంసారం సమూలముగా భస్మం చేయగలదు. దానికి కారణం ఉపాయం విచారణ. శ్రద్ధ, భక్తి, యోగము, జ్ఞానము, మోక్షము మొదలైనటువంటి పరంపరగా నువ్వు అభ్యాసం చేసినట్లయితే అప్పుడు బంధం ఊడిపోతుంది. ఒక్కసారి బంధం ఊడిపోయిందనుకోండి ఇంక మరణం తగిలిపోతుంది. బంధం తగులుకోవటమేంటి, ఊడిపోవటమేటండి? విచారణ ద్వారానే తెలుసుకోవాలి ఏది నువ్వు, ఏది నువ్వు కాదు. ఇదే ప్రధానమైనటువంటి విషయం. నిన్ను నువ్వు పట్టుకోవాలంటే నువ్వు కానిదేదో అది కూడా తెలియాలి కదా. నువ్వు కాని దాన్ని విచారణ చెయ్యాలి. ఇది 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 ఎలాగొచ్చింది, దానికి ఒక పెద్ద శాస్త్రం ఉంది, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది, ఎలా తయారైంది, దానికి సంబంధించింది అంతా తెలియాలి. అది ఎలాగ దాటుకుంటూ వెళ్ళాలో దానికి ఒక సంబంధం. ఇప్పుడు సాంఖ్య శాస్త్రం, సాంఖ్య దర్శనం అంటారు. అది ఎలా తయారైందో దానికి సంబంధించింది అంతా చెప్తుంది. దాన్ని ఎలా ఊడగొట్టుకోవాలో యోగ దర్శనం, అదొక శాస్త్రం. మరి మనం చెప్పేటటువంటి వేదాంత దర్శనం. సాంఖ్య దర్శనం వేరు, యోగ దర్శనం వేరు, వేదాంత దర్శనం వేరు. అంటే ఒక్క సిద్ధాంతం ఒక్కొక్క రకంగా బంధించింది. ఈ రకంగా గురువు గారు నాయన ఈ రకంగా నువ్వు అజ్ఞానం నుంచి తగులుకున్నటువంటి బంధాన్ని వదిలించుకోవడానికి నీకు ఉండవలసినటువంటి అర్హతలు శ్రద్ధ, భక్తి, విశ్వాసము, ముముక్షత్వము, యోగము మొదలైనటువంటి అన్నీ కూడా నువ్వు ఒక్కొక్క దాన్ని సాధన సంపత్తిని సంపాదించుకో. మనిషి డబ్బు సంపాదించుకున్నట్టుగా సాధకుడు దీనికి సంబంధించినటువంటి వాటిని సంపాదించుకున్నట్లయితే వాటి ద్వారా అతను జ్ఞానవంతుడయ్యి కర్మ నశించి అజ్ఞానం నుంచి విముక్తిని పొందుతాడు. అజ్ఞానం మూలకంగా కల్పించబడినటువంటి బంధం తొలగిపోతుంది. ఇది ఈ రకంగా చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు శిష్యుడు ప్రశ్నలు ఎత్తనాడు గురువు గారితో. శిష్య ఉపవాస
కృపయా శ్రూయతాం స్వామిన్ ప్రశ్నోయం క్రీతేమయ తదుత్తరమహం శ్రుత్వా కృతార్థ శ్యాం భవన్ముఖ. అయ్యా గురువుగారు నమస్కారం అండి, ఏమీ అనుకోకుండా మీరు చెప్పినటువంటి విషయాలు నేను శ్రద్ధగా విన్నాను. కానీ నాకు సందేహాలు వచ్చినాయి కొద్ది. ఈ సందేహాలని మిమ్మల్ని దయచేసి ప్రశ్నల రూపంలో అడుగుతాను. మీరు ఏమీ ఇషిపు చెందకుండా, కోపం పడకుండా, ఓర్పుగా నాకు సమాధానం కావాలి అని చెప్పేసి ఇతను ప్రశ్నలు వేస్తున్నాడండి. ప్రశ్నలు. కో నామ బంధ కథమేష ఆగత. కో నామ బంధ. బంధం అంటే కో నామ బంధం, అనాత్మ వల్ల బంధం ఏర్పడింది అంటున్నారు కదా. కో నామ బంధ కథమేష ఆగత. కథం ప్రతిష్టాస్య కథం విమోక్ష. అంటే బంధం అంటే ఏమిటి అనగా ఎట్లు ప్రాప్తించింది, అసలు బంధం అంటే ఏంటి, అది ఎందుకు ప్రాప్తించింది, ఎలాగొచ్చింది, అది అసలు ఎలా తగులుకుంది, దాని స్థితి, దాని ఉనికి. అంటే 3 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. అంటే బంధం అంటే ఏమిటి, అది ఎందుకు తగులుకుంది, అది ఎలా తయారైంది, అది ఎందుకు వచ్చింది, దాని ఉనికి ఏంటి, అసలు దాని స్థితి. నెక్స్ట్ ఆ తర్వాత ఆత్మ కానిది అనగా ఏంటి, ఆత్మ అంటే ఆత్మ అనాత్మ అంటున్నారు. ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే. మరి పరమాత్మ అంటున్నారు. పరమాత్మ అంటే ఏంటి, ఈ రెండింటి యొక్క వివేకము ఏంటిది, దీనికి దానికి సంబంధించిన తెలివి, దీనికి సంబంధించిన తెలివి, ఈ రెండింటికి సంబంధించినటువంటి వివేకం ఏంటి. దయచేసి ఓషావనాత్మ పరమః క ఆత్మ తయోర్ వివేక కథమేద దుష్యితం. ఈ ప్రశ్నలు. కో నామబంధ కథమేష ఆగత కథం ప్రతిష్టాస్య కథం విమోక్ష కోశావనాత్మ పరమః క ఆత్మ తయోర్ వివేక కథమేద శ్రుతం. ఈ ప్రశ్నలు అండి. అర్థమైంది. ఇంకా ఎవరికి చెప్పాలా ప్రశ్నలు. బంధం అంటే ఏంటి, దాని ఉనికి ఏంటి, దాని స్వరూపం ఏంటి, దాని స్వభావం ఏంటి, దాని లక్షణం ఏంటి, అది అసలు ఎందుకు తయారైంది, దాన్ని ఎవరు తయారు చేసాడు, ఎవరు తయారు చేసి ఎవరు మనకు తగిలించాడు, అది మనల్ని ఎందుకు కప్పింది, అది మనకి ఎందుకు కప్పడం వల్ల మనకి దాని గురించి తెలుసుకోలేకపోతున్నాం, అది కప్పి ఉండడం వల్ల మన స్వరూపం ఎందుకు తెలియటం లేదు, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఈ ప్రశ్నలు. ఇప్పుడు గురువు గారు అంటున్నారు, శిష్యుడు అడిగినటువంటి ప్రశ్నలకి శిష్యుడిని ప్రశ్నించుతున్నాడు, అంటే మెచ్చుకుంటున్నాడు అనమాట. ఎలాగని, గురువు వాస ధన్యోచి కృతకృత్యోచి పావితం తే కులం త్వయ యదవిచ్య బంధముక్త్య బ్రహ్మీ భవితుమిచ్ఛసి. నాయన గొప్పగా అడిగావు, ఏదో ఈనేసి ఏదో కొంచెం తెలిసిందండి కొంచెం తెల్లలేదండి అని పోకుండా నువ్వు ప్రశ్నలు ఎడగొట్టి అసలు చాలా స్పష్టంగా తెలుసుకోవడానికంటే నీలో జిజ్ఞాస ఉంది, తపన ఉంది. అందుచేత నీ ప్రశ్నలకి నేను సంతోషించాను. ధన్యోచి కృతకృత్యోచి, నువ్వు ధన్యుడు అయ్యు. ప్రశ్నలు అడగడంతో ధన్యుడు అయిపోయాడు అంటున్నాడండి. అది అంటే శిష్యుడు కూడా అడిగేటటువంటి విధానం కూడా కావాలి. అడగకపోతే ఎలా తెలుస్తుందండి. అంతేని గురువులు ఎంతసేపు కూడా అడిగి ఓడినే మెచ్చుకుంటారు. అడగలేని ఏదో బుర్రంచుకుని కూర్చుని ఆలకించి పోయినటువంటి వాడిని మెచ్చుకోరండి. ఎందుకని, ఎప్పుడైనా సరే రండి కూర్చోండి ఏదో కన్నా అడగండి అంటుంటాం కదండి. ఏమి లేదండి, అడగడానికి ఏమి లేదంటారు. అడుగుతులేదంటే విచారణ చేస్తలేదు. విచారణ చెయ్యాలి, అడగాలి. అడిగితే అలాగా ఒలుసుకుంటూ వెళ్ళాలి, ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. అంచేత ధన్యోచి కృతకృత్యోచి పావితుంతే కులంతో. నువ్వు అడిగినటువంటి ప్రశ్నలతోటే నీ కులం శుద్ధమైపోయింది అన్నాడండి. నువ్వు ఏ కులంలో పుట్టావో పవిత్రం అయిపోయింది నీ కులం. నువ్వు భలే ప్రశ్నలు వేసేవయ్యా. ఆత్మానాత్మ విచారణలో ఎలా తెలుసుకోవాలని ఉందో శాస్త్రం అలాగ అడిగావు. కులం త్వయ యద విద్యా బంధమక్త్య బ్రహ్మీ భవితిమిచ్చేసి. నీవు అడిగినటువంటి ప్రశ్నలకి అన్నిటికీ కూడా నేను ఇసుపు పడకుండా
చాలా చక్కగా సావకాశంగా సమాధానం చెప్తాను. ఆయన నువ్వు ధన్యుడు అయ్యావు, నీవు అవిద్యారూపమైనటువంటి బంధము నుండి విముక్తిని గాంచి బ్రహ్మానుభవము కోరుచున్నావు. ఈ కారణం చేత నీ వంశము పవిత్రమైంది. జవాబు ప్రయత్నం యొక్క ప్రాధాన్యం అంచేత సాధకుడికి ప్రయత్నం ఉండాలి. దాన్ని పురుష ప్రయత్నము అంటారు. పురుష ప్రయత్నం లేకుండా సాధన సిద్ధించదు. అలాగని చెప్పేసి కేవలం నాకు తెలిసిపోయిందండి, వచ్చేసిందండి అన్నట్టు అహంకారం వచ్చేసింది. చాలా కఠోపనిషత్తులో చెప్పాడండి. ఏమనంటే అండి, ఎంటుకు మీద సాము చేయడం లేదు కదండి సాధన అంటే. ఇంటికి కాదు, మంగళకత్తి మీద సాము చేస్తే కాలు జారిందంటే ఏమవుతుందండి? తెగిపోద్ది. అట్టి మాదిరిగా కొంచెం పక్కకి వెళ్ళాడంటే రాంగ్ రూట్ పడ్డారు. అంటే ప్రధానమైనటువంటిది అహంకారాన్ని ఎక్కడా కూడా మేలుకొనివ్వకూడదు. అహంకారం అంటే ఏంటండి? దేహ భావనే అహంకారం. దేహం నేనన్న భావన చిన్న చీమ తలకాయ అంత దానికి వచ్చేస్తుంది అంతే. నువ్వు మాట్లాడక, నీకు తెల్ల అంటాడు అంతే. అన్నాడంటే ఏమొచ్చిందండి అక్కడ? నిగ్రహించుకోలేడు, నిరోధించుకోలేడు. దాని కోపం అనుకుంటున్నారు. కోపం కాదండి, అహంకారం యొక్క ప్రకాశం, దాని ప్రభావం. అంచేత రుణమోచన కర్తార, గురువు గారు చెప్తున్నారు. రుణమోచన కర్తార పితుష్యంతి శుతాదయ. రుణ అంటే ఒక ఆయన అప్పులు చేసి చచ్చిపోతాడు. దాన్ని అప్పు చేస్తూ ఇంకొకటికి బాకీ పడతారు కదండి. బాకీని ఏమంటారు? రుణము. ఆ వెళ్ళిపోయినటువంటి జీవుడికి అప్పులు చేసిపోయాడండి. ఇక్కడ ఈ అప్పు ఇచ్చిన ఉన్నాడు కదండి, ఆడు వదలడటండి. ఎవడు వదలకపోతే ఎవరిని పట్టుకుంటాడు? అతను పోయాడు కదండి, అతను ఆయన పట్టుకోవాలి. వెళ్ళి పట్టుకోగలేడు కదా, మరి ఎవరిని పట్టుకుంటాడు అతను? ఆడ పిల్లలు ఎవరు ఉన్నారో, వాళ్ళ వంశం ఎవడుందో వాళ్ళు పట్టుకుంటాడు. వెళ్ళి విషయంగా ఆడు చేసిపోయాడు, బాగా గొడవ వదిలిపోయింది. కానీ వాళ్ళ వంశాన్ని వదలదది ఆ రుణం. రుణ విమోచన కర్తార, అది వదిలిపెట్టదు. ఆయన పట్టుకుని పీడింతా అని ఉంటుంది. ఆడేమో సైలెంట్గా పోయాడు, అప్పులు చేసిపోయాడు చెప్పరు. కానీ వీడు తింటానికి తిండి లేకపోయినా సరే ఆ తిండి చుట్టూరు అప్పులలో వచ్చి పట్టుకుంటారు. ఇప్పుడు ఆ అప్పులు తీర్చాలంటే ఆడు రాడు, ఈడు ఇల్లు ఆడిని అడగడు. ఎవడు తీర్తాడండి? పితృశాంతి స్వతాదయ. ఆడి కొడుకులు కానీ, ఆడి కొడుకులు మనల్ని కానీ తీర్చాలి. పితృశాంతి స్వతాదయ తీర్చాలి. కోర్టుకి వెళ్తారు. లేకపోతే వాళ్ళ వంశంలో ఎవడన్నా ఉన్నారా లేదా అని అడుగుతారు ముందు. ఎవడో లేకపోతే వదిలేస్తారేమో. కానీ అట్టి మాదిరిగా బంధమోచన కర్తాతు, జీవుడికి బంధం ఏర్పడింది కదా, అలాగా ఈ రుణాన్ని తీర్చకుండా వెళ్ళిపోయినోడు ఆ పితృలు పిల్లలో లేకపోతే వాళ్ళ పిల్లలో తీరుతున్నారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. ఏం అర్థమైంది మీకు? బంధమోచన కర్తాతు, బంధం తగిలించుకున్నాడు కదండి. బంధం తగిలించుకున్నటువంటి వాడు వదిలించుకోకుండా వెళ్ళిపోయాడండి. మరి అప్పుడు ఎలాగైతే పిల్లలు ఎదుగుతున్నారో అలాగా ఈ కర్మబంధాన్ని నుంచి కొడుకులు కానీ, అది భార్య కానీ, అది భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, సోదరులు కానీ, స్నేహితులు కానీ, బంధువర్గాలు కానీ బంధమోచన కర్తాతు స్వస్మాద్ అనోన్య నకచ్చన. అలాంటి వాళ్ళు ఎవరు లేరు. అంటే అది వెళ్ళే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఆడు చక్కగా శుభ్రంగా ఓడగొట్టుకునే వెళ్ళాలి. కానీ ఆడికి ఎక్కడ సహకారం చేసేటటువంటి స్మస్మాద్ అన్యోన్య నకచ్చన ఎవరు లేరు. ఇంకా ఎవరిని పట్టుకున్నా సరే ఏమీ చేయలేదు. ఆఖరికి ఎవరిని పట్టుకుంటారంటే దాన్ని వదిలించమని ఆ గుళ్ళో విగ్రహం వచ్చి నీ బంధాన్ని ఉడదీసేస్తుందా, నీ కర్మాన్ని బంధించేస్తుందా? ఆలోచించండి, విచారణ చెయ్యండి. ఎవడు చేసుకోవాలి? సస్మాద్ అన్యోన్య నాకు ఇంకొకటి సపోర్ట్ లేడు. ఏదన్నా కర్మ చేసేవనుకోండి, ఈశ్వరుడు కర్మకి ఫలాన్ని ఇస్తాడు, ఓడగొట్టడు. అదేంటి? కర్మణ్యేవాధికారం ఇస్తే మా ఫలసి కదాచన. నువ్వు కర్మ చేసేవా, కర్మ ఫలాన్ని అనువింపజేస్తాడు. కర్మతోడు బంధిస్తాడే కానీ
ఆయన డ్యూటీ బంధమే కానీ వదిలిపెట్టడం కాదు, వదిలించడం కాదు. అంటే వదిలించాలంటే ఏం చేయాలి? నువ్వే వదిలించుకుని వెళ్ళాలి. అలా వదిలించుకోవడానికి సంబంధించినటువంటిది జ్ఞానం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పేసి భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. జ్ఞానం ద్వారా వదిలించుకోవాల్సినటువంటి దాన్ని ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎవరి మీదో పెట్టి ఊళ్ళంబడా తిరిగితే ఎవ్వరు చెయ్యరు నాయన. ఆ బంధం అలాగే ఉంటది. ఇదేమి నువ్వు అప్పు చేసి వెళ్ళిపోతే నీ పిల్లలు రుణం తీర్చినట్టుగా ఈ బంధాన్ని ఓడగొట్టే వాళ్ళు విశ్వంలో ఎవ్వరు లేరు. అంచేత నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. అంచేత నీవే దాన్ని ఓర్పుతో సహనంతో, అయ్యో నాకు శరీరంలో బలం లేదండి, నాకు వయసు అయిపోయిందండి, నేను స్త్రీనండి, నేను లేదండి, ఇదండి, నాకు ధనం లేదండి, నేను చేయలేకపోతున్నానండి. ఈ ఇష్టం నీ కర్మ, ఎవడో ఏమీ చేయలేడు. ఎందుకంటే నువ్వే మార్చుకోవాలి నీ బుద్ధిని, నువ్వే మార్చుకోవాలి నీ గుణాన్ని. నాకు వేరే పనులు ఉన్నాయండి, నాకు ఖాళీ ఉండలేదండి అంటున్నా, అది నీ ఇష్టమే. ఈ ఖాళీ లేకపోతే ఎల్లు. లేదు నేను వేరే ఇంకో దాంట్లో దిగానండి, చాలా నేనేదో మతాన్ని ప్రసారం చేస్తున్నానండి, లేదా ఏదో విషయాన్ని ప్రసారం చేస్తున్నానంటే చెయ్యి, నీ ఇష్టం. అది నీ ఇష్టమే. తగిలించుకో, సంపాదించుకో, ఓడగొట్టుకో, అది నీ ఇష్టమే, ఇది నీ ఇష్టమే. నువ్వు ఎలా చెయ్యాలనుకుంటున్నావో అంచేత బంధ విమోచన కర్తాతు, బంధాన్నించి విడుదల పొందేటటువంటి వాడవు నువ్వే. నువ్వే చేసుకోవాలి. అసలు బంధం అనేటువంటిది నిన్ను ఎవడో తగిలించలేదు. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు ఎందుకు పుట్టించాడండి మనకి అసలు శరీరాన్ని? శరీరం పుట్టించడం వల్లే కదా, శరీరం తగిలించడం వల్లే కదా ఈ బాధలో. అంచేత శరీరాన్ని తగిలించకపోతే మనకి ఈ బాధలు ఉండవు కదా అంటారు. శరీరాన్ని తగిలించుకున్నా కూడా ఇదే, ఎప్పుడూ తగిలించలేదండి. దాన్ని భగవద్గీతలో చెప్పాడు చాలా స్పష్టంగా. ప్రకృతిం పురుషం విద్ధి అనాదేవ భావపే. అంటే ప్రకృతి పురుషుడు అనేటువంటిది రెండు వ్యవస్థలు అనాది నుంచి ఉన్నాయి. అంటే ఏంటండి అనాది అంటే? ఆది లేదు, ఫలానా కాలం నుంచి ఉన్నాయి రెండు అంటానికి లేదు. అనాది నుంచి రెండు ఉన్నాయి. రెండింటి సంబంధం అనేటువంటిది కూడా అనాదే. అనాదులు 6 బాగా గుర్తుపెట్టుకోవాలండి. జీవుడు, ఈశ్వరుడు, అవిద్య, మాయ, మాయా విద్యలతోటి ఉన్నటువంటి సంబంధం, ఇవన్నీ అనాథం. ఇవి తెలుసుకోకపోతే నశించవు, తెలుసుకుంటే పోతాయి. ఆత్మ, పరమాత్మ, బ్రహ్మం ఏదైతే ఉన్నాయో ఆది అంతము లేదు. అట్లా ఆది లేదు, అంతము కూడా లేదు. వీటికో ఆది లేదు, కానీ ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి అంతమంది, ఎవడైతే తెలుసుకోలేదో అది అంతమవుతాం. ఎవడు తెలుసుకుంటాడో వాడికే అంతమవుతుంది. అంటే తెలుసుకోవడమే జ్ఞానం. తెలుసుకోలేదు కదా, ఏది తెలుసుకోవటం? ఏది తను, ఏది కాదు, ఇది తెలియటం. ప్రకృతి పురుషం విద్ధి అనాది ఉభావతి వికారాంచ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభవం. మరి ప్రకృతి ఎలాంటిదో తెలుసుకోవాలి. ఎలాంటిది? అనేక రకాల వికారాలతో కూడుకున్నటువంటి పదార్థం ఉంది. వికారం చెందింది, జీర్ణమయ్యి ఏమైంది? వికారం చెంది శుక్రశమతలుగా మారింది. అది వికారం చెంది అండమైంది. అది వికారం చెందింది పిండమైంది. అది వికారం చెందింది శిశువు అయింది. అది వికారం చెందింది బాల్యం వచ్చింది. వికారం చెందింది కౌమారం వచ్చింది. వికారం చెందింది యవ్వనం వచ్చింది. వికారం చెందింది వార్ధక్యం వచ్చింది. వికారం చెందింది మరణం వచ్చింది. ఏమవుతుంది? ప్రకృతి పదార్థ వికారాంచ సంభవాన్. ఈ వికారం అంటే పరిణామం చెందటం. ప్రకృతి పురుషుడు, లోపల ఉన్నటువంటి పురుషుడు వికారం చెందటం. ఆయన దీనికి అంతటికీ సాక్షిగా ఉంటాడు. అది బాల్యంలోకి వస్తే నేను బాల్యంలోకి వచ్చానంటాడు. అది యవనంలోకి వస్తే నేను యవనంలోకి వచ్చానంటాడు.
అందులో ఏ బాధ లేకపోతే నాకు చాలా సుఖంగా ఉందంటాడు. దాంట్లో ఏ మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకోండి, నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చి చాలా బాధ పెట్టేస్తున్నాయి అంటాడు. దానికి సంబంధించిందంతా ఎవరు తీసుకుంటున్నారు? దానికి కడుపు నొప్పి వస్తే నాకు కడుపు నొప్పి వచ్చింది అంటాడు. దానికి ఆకలేస్తుంటే నాకు ఆకలేస్తుంది అంటాడు. దానికి బాగోకపోతే నాకు బాగోలేదంటాడు. దాంతంతా ఈడి మీద ఎందుకు పెట్టుకుంటున్నాడండి? అదేమో వికారాలతో నిరంతరము పరిణామం చెందుతూ పుడుతూ చస్తూ నశించిపోతూ ఉందో దాన్ని తగిలించుకుని దానికి సంబంధించిందంతా ఈడు నెత్తి మీద పెట్టుకుని నాకు చాలా బాగుందండి అంటాడు, నాకు చాలా బాగోలేదండి అంటాడు. అంటే దేనికి సంబంధించింది? దాన్ని ఏమంటారండి? తగులుకుందా, తగిలించుకున్నాడా? తగులుకుందా, తగిలించుకున్నాడా? అది తగులుకోలేదు, అది ఎలా ఉన్నదో అలాగే ఉంది. వికారాంచ సంభవ అన్నది అది దాని గుణం అలాంటిది. అది ఖచ్చితంగా శరీరం అంటూ ఉన్నదంటే శరీరం నిరంతరం పరిణామం చెందుతూ వృద్ధి చెందడము, క్షీణించడము, నశించడము అని. జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశతి, వీటిని సద్భావ వికారములు అంటారు. ఈ క్షేత్రానికి 6 రకాల వికారాలు ఉన్నాయి, ఒక్క వికారం కాదు. ఈ వికారాలతో కూడుకున్నటువంటిది, సద్భావ వికారములతో కూడుకున్నటువంటి ప్రకృతి మీ స్వరూపం కాదు. అది మనకు తెలియాలి. ఏది కాదో ఏది నేనో తెలుసుకోవాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం విషయంలో పక్కకు పెట్టి ఏయో కర్మకాండో లేకపోతే ఏదో ఈ ప్రార్థనలో పూజలు ఏదన్నా చేసుకున్నారనుకోండి, చేసుకుంటే అది మంచిదే. జ్ఞానంలోకి రావడానికి ఏదన్నా సహకారం కలిగించదు. జ్ఞానంలోకి రావాలి. మస్తకన్యశ్చ భారాదే దుఃఖ మంటిర్ నివార్యతే క్షుదాధికృత దుఃఖంతో వినాశ్వేన నకేనచిత్. మస్తకేనశ్చ భారాదే దుఃఖ అంటే నెత్తి మీద బరువు మోస్తున్నాడండి. భారము అంటే భారాకి అంటే బరువు మోస్తున్నాడు. మస్తకం అంటే తల, తల మీద నెత్తి మీద పెద్ద మూట పట్టుకున్నాడు, భారం కలిగింటుంది. ఆ దుఃఖం పోవాలంటే ఏం చేయాలి? మస్త కన్యశ్చ భారాదే దుఃఖ మంతిర్ నివార్యతే, ఏ మాత్రం చదివితే పోతుంది. ఏది? ఆ నెత్తి మీద బరువు బాగా దుఃఖం వచ్చేస్తుంది, కళ్ళంతా నీళ్లు వచ్చేస్తున్నాయి. మంతేర్ నివార్యతే, ఏ మంత్రంతో దుఃఖం నివారించబడుతుంది? ఏ పూజ చేస్తే నివారించబడుతుంది? ఎవరు దుఃఖం లేకుండా చేస్తాడు? ఆ దుఃఖం ఎలా నివారించబడుతుంది మనం ఆలోచించుకోవాలి. క్షుదాధికృత దుఃఖంతో ఆకలి బాధించారు, నకనకలాడిపోతుంది, తిండి లేదు. క్షుదాదు దుఃఖంతో వినాశ్వేన నకేనచి, ఆ దుఃఖం ఆకలి బాధ తొలగటానికి ఏ దేవుడు పూజ చేస్తే ఆకలి బాధ పోతుంది, ఏ మంత్రం చదివితే ఆకలి ఆగిపోతుంది, ఏ వ్రతం, ఏ యజ్ఞం, ఏ యాగం, ఏ పూజ ఏం చేస్తే ఆకలి నచ్చదు. ఏమాగాలి? ఆకలి దుఃఖం నశించాలి. లేకపోతే తల మీద మోసేటటువంటి బరువు వల్ల కలిగేటటువంటి దుఃఖం ఏ మంత్రం చెబితే నివారణ అవుతుంది. ఆకలి తగ్గడానికి ఉపాయం మంత్రాలు ఉపాసనలో కాదు చేయవలసింది, మరి తింటాం. ఎవడైతే గబగబా కాంతో కొంత ఆహారం తయారు చేయని తిన్నాడు అనుకోండి, ఆకలి బాధ అనిపిపోతుంది. అట్టి మాదిరిగా తల మీద మోసేటటువంటి భారం వల్ల కలిగినటువంటి దుఃఖం నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి? మూట దింపేయాలి, పాడేయాలి. లేకపోతే నీకు తెలిసినవాడు ఎవడన్నా ఉంటే ఆ డ్రెస్ పెట్టేయాలి. నీ బరువు నేను మోస్తానన్నాడు అనుకోండి ఎవడన్నా, నీ పిల్లల్ని నేను భరిస్తాను, ఈ సంసారాన్ని అంతా నేను పోషిస్తానని ఎవడన్నా వచ్చాడు అనుకోండి, చాలా బ్రహ్మాండంగా భలే ఉందిరా బాబు, నా బరువు అంతా నీకు ఇచ్చేస్తాను, నువ్వే భరించు అన్నారు అనుకోండి. చాలా మరి ఎవడన్నా వస్తే అలాగే ఎవడన్నా మోస్తానంటే ఏమో ఒకవేళ ఏ దేవుడన్నా రావచ్చు కదండి, మీ బాధలన్నీ నేను భరించానని. భరించాడా? భరించాలంటే ఏం చేయాలండి? అక్కడ కూడా ఆలోచించండి. భరించాలంటే మూట మొయ్యాలంటే ఆ దేవుడు ఒక శరీరం ధరించి వచ్చి మీ నెత్తి మీద ఉన్నటువంటి మూట అతను ఎత్తుకోవాలి, అవునా? అంతేగాని
ఇంకో రకంగా నివారణ కాదు కదా. ఇతను పాడన్నా పాడేయాలి, ఇంకొకటి నెత్తి మీదన్నా పెడతారు. ఆ పెట్టాలంటే స్నేహితుడో బంధువో లేకపోతే ఇంకొకటి పంచాలి కదా. ఈ రకంగా మస్తకస్త భారాదే దుఃఖమంతే నివార్యతే హృదాధికృత దుఃఖంతు వినాశ్వేన నకేనచి పథ్య మౌషధ చేవాశ క్రియతేయేన రోగిణ. అక్కడికి రోగం వచ్చింది, అక్కడ తెలిసింది మనకి. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఉపమానం చెప్తున్నాడు. పథ్య మౌషధ చేవాస క్రియతేయేన రోగిణ. ఒకడికి రోగం వచ్చింది, రోగంతో చాలా బాధపడిపోతున్నాడు. ఆ రోగానికి ఆరోగ్య సిద్ధి దుష్టాస్య నాణ్యానుచిత కర్మణ. ఆ రోగ బాధ నివారణార్థం పక్కోడు మందులు వేసుకుంటే తగ్గిద్దా? ఏ పక్కోడు? ఇతను వేసుకోవడం, నేను ఇండిషన్ చేసుకుని బాగుంటున్నాడు, ఇతను నేను ట్యాబ్లెట్ మింగినట్టున్నాడు, కానీ బాధ పోవాలంటున్నాడు. ట్యాబ్లెట్ వేసుకోవడం, ఇంజక్షన్ కూడా చేసుకోవడం, కానీ బాధ పోవాలి. అంచేది బాధ పోగొట్టడానికి ఆ లావున్నో ఇండిషన్ చేసుకోమన్నాడు అనుకోండి, ఆవిడ చేయించుకుంటే ఇతనికి బాధ పోద్దా? పథ్యం ఔషధ చేవాస. ఆ పథ్యం అంటారు కదా, పథ్యం కానీ ఔషధం కానీ ఎవరు చెయ్యాలి? క్రియతేయేన రోగిన. రోగే చెయ్యాలి. ఆ పథ్యం వాడే ఉండాలి, ఆ మందు వాడే మింగాలి. ఎవడికి రోగ బాధ ఉందో వాడే ఆ పథ్యాన్ని ఆ మందుని మింగాలి తప్ప ఇంకొకరిని ఏదో రకంగా బాబు నాయన నాకు మింగలేను నేను ట్యాబ్లెట్ని, నువ్వు మింగు, నువ్వు చేయించుకు ఇండిషన్ అంటే వీడికి ఏ ప్రయోజనం లేదు కదా. అట్టి మాదిరిగా ఆరోగ్య చిత్తి దుష్టాశ. నీకు ఆరోగ్యం కావాలంటే, నీకు సుఖం కావాలంటే, నీకు బాధ తొలగాలి అంటే ఏం చెయ్యాలి? ఏంటి బాధ? ముక్తి. నీకు ముక్తి లభించాలి. ముక్తి లభించకపోవడం వల్ల కలిగేటటువంటి అజ్ఞాన బంధం వల్ల కలిగినటువంటి దుఃఖం జ్ఞానం వల్ల పోతుంది. ఆకలి ఆహారం తింటే పోతుంది, దెబ్బగా నీళ్లు తాగితే పోతుంది, రోగం మందు తెచ్చుకుంటే పోతుంది. దానికి సంబంధించిన పథ్యం చేసి దానికి సంబంధించిన మందు తెచ్చుకుంటే ఆ బాధ నివారణ అవుతుంది. ఉపాయాలు ఉన్నాయి. పాళ్ళు కాలుతాయి అనుకోండి, చెప్పులు తొడుక్కో. వర్షం కుడుతుంది, తడిసిపోతున్నావు కదా, గొడిగేసుకో. చలి పెడుతుంది కదా, దుప్పటి కప్పుకో. ఉక్కపోతుంది కదా, ఇచ్చిన రెడ్డి ఇసురుకో, లేకపోతే ప్యాన్ వేసుకో. ఉపాయాలు ఉన్నాయి, సహకారాలు ఉన్నాయి కదా. పోవాలి. ఏ బాధ? నువ్వేమి చెయ్యు అంటే దానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉపాయం ఉందో ఆ ఉపాయాన్ని వాడే చేసుకో. ఈ ఉపాయాలంటే పోనీ ఇంకొకటి ఎవడన్నా బాబు కొంచెం ఇసిరి పెట్టింటే ఇసిరి పెడతాడు, ఏదో మంచోడు ఇతనికి చేస్తాం చేవని చెప్పేసి. కానీ ఉడదీసేది ఎవడో? దేవుడు ఉడదీస్తాడా? దేవుడు కానీ తగిలించాడా నీకు? దేవుడు తగిలించలేదు, ఊడదీయదు. దేవుడు ఎలాగ అనాదో జీవుడు కూడా అలాగే అన్నది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అనాథులు ఎన్నన్నా, జీవుడు ఈశ్వరుడు అనాది. అనాది అంటే జీవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఈశ్వరుడు అప్పటి నుంచే ఉన్నాడు. ఈశ్వరుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, జీవుడు కూడా అప్పటి నుంచే ఉన్నాడు. కాకపోతే అంటే జీవుడు ఇద్దరు అనాదే కదా, ఇద్దరు కూడా సమానమేనా అంటే సమానం కాదు. మరి ఎలాగా? ఇతను బంధంలో ఉన్నాడు, బంధించబడి ఇతను బంధించుకున్నాడు ఇతను చేతులారా. అతనికి ఆ బంధం లేదు, అతను ముక్తులు ఉన్నాడు. అందుకని ఈశ్వరుడు ఏం చేస్తాడంటే బంధంలో ఉన్నటువంటి జీవుడికి బంధ విముక్తిని కలిగించడానికి సహకారం చేస్తూ ఉంటాడు. కానీ ఇతను ఆ ఈశ్వరుని దేనికి ఉపయోగించుకోవాలంటుంది శాస్త్రం? బంధ విముక్తిని కలిగించుకోవడానికి ఈశ్వరుడిని సాయం కోరమంటుంది. బంధ విముక్తిని కలిగించడానికి కోరడం లేదు మనం దేవుణ్ణి. దేనికి కోరుతున్నాం? దీనికి సుఖం కలగాలని కోరుతాం. అంటే ఈశ్వరుడు దేనికి కోసం చూస్తున్నాడు పాపం? ఆయన ఎలాగైతే ముక్తిని పొందుతున్నాడో, ముక్తి సుఖాన్ని అనిపించున్నాడో, జీవులందరూ కూడా ముక్తి సుఖాన్ని అనుభవించాలనే చూస్తున్నాడు. ముండకోపనిషత్తు అని ఉపనిషత్తులో కథ రూపంలో చెప్పనమ్మా. రెండు అంశాలు ఉన్నాయి, రెండు పక్షులు అన్నారు దాన్ని. ఒక అంశ ఒక చెట్టును ఆశ్రయించుకుని ఉన్నాయి. ఆ రెండు పక్షులు కూడా. ఒక పక్షి ఆ చెట్టు మీద ఉండి
ఏ ఫలాలని కూడా తినకుండగా హాయిగా సుఖంగా తను తాను చూసుకుంటూ ఉందట. అందులోకి ఇంకొక పక్షి ఆ చెట్టు ఫలాలను కొరికి చేదుగా ఉన్నప్పుడు చేదుగా ఉందని, తీయగా ఉన్నప్పుడు అబ్బాయి ఎంత తీయగా ఉందని ఎగిరి గంతులెత్తు ఆనందిస్తుంది. అంటే ఇప్పుడు ఈ సాక్షిగా ఉన్నటువంటి పక్షి నువ్వు అలాగా అటు జోలికి వెళ్ళకో, నువ్వు హాయిగా సుఖంగా నేను ఎలాగా అయితే ఉన్నాను నువ్వు కూడా అలా ఉండు అని చెప్పినట్టుగా ఒక కథ రాశాడు. అట్టి మధ్యకి జీవుడు ఈశ్వరుడు అంశలు. ఈశ్వరుడు తన స్వరూప జ్ఞానంతో కూడుకుని ఉన్నాడు. జీవుడు స్వరూప జ్ఞానాన్ని కోల్పోయి ఈ తగిలించుకున్నటువంటి వస్తువునే తన స్వరూపం. అంచేది వస్తువు నుంచి విడుదల పొందాలి అంటే తనే తీసుకోవాలి జాగ్రత్తలు, తనే తెలుసుకోవాలి. ఎంతంత ప్రయత్నం చెయ్యాలో, ఎంతంత త్యాగం చెయ్యాలో, ఎంతంత కృషి చెయ్యాలో అదంతా తనే చెయ్యాలి. ఈ రకంగా వస్తు స్వరూపం స్ఫుటబోధ చక్షుష సేనైవ వేద్యం నను పండితేన చంద్ర స్వరూపం నిజ చక్షుషైవ జ్ఞాతవ్య మంత్రి రవగమ్యతే కిం. అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని కొంతకాలం నువ్వు అలాగే అభ్యాసం చేయగా నువ్వేది కాదో ఏది నువ్వు కాదో ఏది నువ్వు ఈ విచారణ ఆత్మానాత్మ విచారణ చేయగా దానికి సంబంధించిన గురువు ద్వారా విచారణ శాస్త్రము సాధన చేయగా నీకు ఎప్పుడైతే స్పష్టంగా తెలిసి వచ్చిందో అట్టి మాదిరిగా స్వచ్ఛమైనటువంటి చంద్రుడు ఎలా ప్రకాశంగా గోచరమవుతాడో నీకు అలాగా ఆత్మసాక్షాత్కారం కలిగిద్దని చెప్తున్నాడు. ఈ శ్లోకాలని వచ్చే వారం అవిద్య కామకర్మాది పార్శ్వబంధం విమోచితం కశ్యప్నుయాత్ వినాత్మానం కల్పకోటి శతైరపి. కోటి కల్పాలు గతించినప్పటికి కూడా ఆత్మజ్ఞానం కలగకుండా మోక్షము రాదు. చేత ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలని మనం బాగా తెలుసుకోవాలి. ఈ శ్లోకాలని వచ్చేవారం ఇంకా బాగా వివరంగా తెలుసుకుందాం. ఇంతటితోటి ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మ బంధువులారా, ముందే చెప్పుకున్నాం, ఈ రకంగా ఏ జ్ఞానాన్ని అయితే మనం బాగా విచారణ చేసి తెలుసుకున్నామో ఏది కాదో ఏది అవును, ఏది కాదు ఏది నేను కాదు, ఆ నేనుని వదలకుండా తెలుసుకునేది తెలియబడేది, తెలుసుకునేది చైతన్యం, తెలియబడేది జడం. అటువంటి వివేకం కలిగి మనం సాధన చేయాలి, అభ్యాసం చేయాలి. ఎలా చేయాలో ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఈ రకంగా ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీని గురుమంత్రం అంటారు. ఇది ఒకసారి అనుకుని ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన సోహం అంటే సోహం అంటే శ్వాస మీద మనసు పెట్టి శ్వాసను చూస్తూ ఇది నేను కాదు అది నేను అనే భావంలో ఆ శ్వాసను పట్టుకుని ఉండడం. నిద్రపోకుండా ఆలోచించకుండా శ్వాసను లాగి వదలకుండా దిగపెట్టకుండా ఊరికే శ్వాసను అలా ఎంబడిస్తూ ఉంటే అలా కొంతసేపటికి శ్వాస సన్నగిల్లి శ్వాస లయమైపోయి ఆత్మస్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. అంతవరకు ఇప్పుడు కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓం అనేదాకా చక్కగా శ్వాసను గురిపెట్టుంటాను. ఓం తత్సత్.